ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరం ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి వినుకొండ పట్టణం గంగినేని కళ్యాణ మండపంలో శంకర కంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు శిశుశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ అంధత్వ నివారణకు ఇటువంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో అర్హులైన వారికి ఉచితంగా కంటి శుక్లాలు శస్త్రచికిత్సలు ఇంప్లిమెంటేషన్ తో సహా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే బోర్లో నీళ్లు తాగుతున్నాం, కొన్ని జబ్బులు వస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి. బోర్లు నీళ్లు తాగితే మినరల్ వాటర్ కూడా దాంట్లో అసలు మినరల్ ఉండలేదు. మినరల్ వాటర్ తాగిన వాళ్ళు కూడా బోర్లు పలచబడిపోతున్నాయి. అందువలన నదీ జలాలు ఒక్కటే కృష్ణా నది నీళ్లతో ప్రతి ఊరు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఆరోగ్యాన్ని అందించినట్టు అవుతుంది. ఇది నా జీవిత లక్ష్యం. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి చంద్రబాబు గారి సహకారంతో నా జీవిత లక్ష్యం. తప్పనిసరిగా వినుకొండ పట్టణంలో అలాగే అన్ని గ్రామాల్లో నియోజకవర్గాలు 5 మండలాల్లో కూడా గ్రామాన ఇంటింటికి ట్యాప్లు వేసి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటారని మనవి చేస్తున్నా. గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల 10 లక్షల కోట్ల అప్పులు చేస్తే మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది రాష్ట్రంలో. మరి గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్లు తీసేశారు, ఎస్సీ కార్పొరేషన్లు ఆపేశారు, అభివృద్ధి సిమెంట్ రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీలో దళిత కాలనీలో సిమెంట్ రోడ్లు ఆపేశారు గత ప్రభుత్వంలో. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏమైనాయో తెలియదు. కార్పొరేషన్ నిధులు బీసీలకు, ఎస్సీలకు, ముస్లిం మైనార్టీలకు, దళితులకు ఎందుకు కార్పొరేషన్లు ఇవ్వలేదు 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం అర్థం కాలేని పరిస్థితి. ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం మోస్తూ ప్రతి సంవత్సరం 70,000 కోట్ల అప్పులు కడుతూ వడ్డీలు కడుతూ ఈరోజు ముందుకెళ్తున్నారు చంద్రబాబు గారు. అయినప్పటికీ 3,000 పెన్షన్ ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశారు చంద్రబాబు గారు. ఆ విధంగా వికలాంగులకు 100% పెంచారు. 3,000 పెన్షన్ 6,000 చేశారు. విభిన్న ప్రతిభావంతులకు ఆ విధంగా సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు గారు దేశంలో ఆదర్శమయ్యారు. ఒక పక్క అప్పులు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వెంటబడుతున్నా దాన్ని అధిగమించి ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉచిత గ్యాస్ కనెక్షన్లు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, అమలు చేశారు చంద్రబాబు గారు. భవిష్యత్తులో కూడా తల్లికి వందన కార్యక్రమంలో చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇవ్వబోతున్నారు. చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. ఈ విధంగా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంటే గ్రామ సేవల అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఒక కుడిభుజంగా, రాముడికి ఒక లక్ష్మణులాగా తోడుండి ఈరోజు ముందుకెళ్తున్నట్టు మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా వినుకొండకి మంచి నిధులు తీసుకొస్తాం. 2 నెలల తర్వాత కొత్త పెన్షన్లకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. కొత్త పెన్షన్లకి 2 నెలల తర్వాత ప్రభుత్వం షెడ్యూల్ ఇస్తుంది. అర్హత ఉన్న వాళ్ళకి కొత్త పెన్షన్లు మళ్ళీ లక్షలాది మందికి కొత్త పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా రంగం సిద్ధం చేస్తుంది. బడ్జెట్ రెడీ చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తొందరలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అర్హత ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తులో ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకుంటుంది. ఈ అవకాశాన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా నేత్ర వైద్య శిబిరానికి వచ్చి కంటి ఆపరేషన్లు చేయించుకోవడానికి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి సంతోషాన్ని ఇవ్వాలని, మంచి నేత్ర చూపు అందరికీ మీకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మీ ఆపరేషన్ విజయవంతం అవుతుంది. మళ్ళీ మీకు చూపు నంబర్ 1గా కనపడుతుంది. మీరు 25 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసులో చూపు ఎంత బాగా కనపడిందో మీకు శుక్లం ఆపరేషన్ చేసిన తర్వాత యవనంలో ఉన్నట్టు చక్కటి చూపు వస్తుంది. ఆ విధంగా భగవంతుడు మీకు అండగా ఉంటారని, ఆశీర్వదిస్తారని భగవంతుడిని ప్రార్థిస్తూ మరొకసారి శంకర కంటి హాస్పిటల్ వారిని హృదయపూర్వకంగా
మేనేజర్ శ్రీనివాసరావు గారిని, డాక్టర్స్ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆర్ఎంపీ డాక్టర్లు ఇక్కడ బీపీలు, షుగర్లు చూడటానికి, మరి మెరుగైన సేవలు అందించడానికి అంతా కూడా పెద్ద టీం వచ్చి చేస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ మిత్రులందరికీ నేను శివశక్తి ఫౌండేషన్ ద్వారా